ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. గౌరవనీయులు పెద్దలు, నా సోదర సోదరీమణులకు ఇస్లామిక్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అంటే సర్వశక్తి సంపన్నుడైన అల్లాహ్ కరుణ కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద వర్షించాలని కోరుకుంటున్నాను. రబ్బిష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్కహు ఖౌలీ. ఈ సమయం మనం దేవుళ్ళు ఎంతమంది, దేవుని రూపం, విగ్రహ ఆరాధన, వ్యక్తి పూజ, పర్యవాసనం మొదలగు వాటి గురించి, అసలైన దైవ ప్రార్థన విధానం, దైవ ప్రవక్త ఎవరు, మరియు చివరి గ్రంథం గురించి, మరియు శాస్త్రముకు విధిని విడిచి మన ఇష్ట ప్రకారం తాత ముత్తాత ధర్మ గ్రంథాల వెలుగులో తెలుసుకుందాం. ఒక సామాన్య హిందువును మీరు ఎన్ని దేవుళ్ళను నమ్ముతారు అని అడిగితే కొందరు 3 పేర్లు చెబుతారు, కొందరు 10 అంటారు, కొందరు 100 అంటారు, ఇంకొందరు 1000 అంటారు, మరికొందరు 33 కోట్ల మంది అని కూడా చెబుతారు. అయితే హిందూ ధర్మం గురించి బాగా తెలిసిన హిందూ సోదరుని అడిగితే ఒకే దేవుడని చెబుతాడు. కానీ సాధారణ హిందువులు మాత్రం సర్వం దైవమయం అనే తత్వాన్ని నమ్ముతారు. చెట్టు దైవమే, పుట్టా దైవమే, సూర్యుడు దైవమే, చంద్రుడు దైవమే, మనిషి దైవమే, కోతి దైవమే, పాము దైవమే, ప్రతిదీ దైవమే అని అంటారు. కానీ ముస్లింల విశ్వాసం ఏమిటంటే సృష్టిలో ప్రతిదీ దైవానిదే. చెట్టు దైవానిదే, పుట్టా దైవానిదే, చంద్రుడు దైవానిదే, మనిషి దైవానిదే, కోతి దైవానిదే, పాము దైవానిదే, ప్రతిదీ దైవానిదే అంటారు. అంటే ఒక సామాన్య హిందువుకు ఒక సామాన్య ముస్లింకు మధ్యన ఉండే ప్రధానమైన భేదం ఏమిటంటే హిందువు ప్రతిదీ దైవమే అని అంటే ముస్లిం ప్రతిదీ దైవానిదే అంటారు. ఈ మే దే అనే చిన్న భేదాన్ని గాని మనం తొలగించుకోగలిగితే మనమందరం అంటే హిందూ ముస్లింలు ఏకం కావచ్చు, సోదర భావం పెంపొందించుకోవచ్చు. అదెలా సాధ్యం చేయగలమో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మాకు మీకు మధ్య ఉన్న ఉమ్మిడి ధర్మం విషయం వైపునకు వెళదాం. దాన్ని అరబీలో ఇలా అంటారు, తాలో ఇలా కలిమితిన్ సవాయిం బైనన ఓ బైనకుం. ఇప్పుడు మనం దేవుళ్ళు అనేకుల ఒక్కడ తెలుసుకుందాం. ఋగ్వేదం 6:45 ప్రకారం యా ఏకా ఇత్తము స్తుతిః అంటే ఒక్కడు సాటి సమానము లేని ఆయననే స్తుతించండి అని ఉంది. అలాగే ఋగ్వేదము 8:1 ప్రకారం మా చిరస్య ద్విశంసిత అంటే ఆ దేవుడిని తప్ప మరెవరిని పూజించకండి, అప్పుడు మిమ్మల్ని ఏ బాధ బాధించదు అని ఉంది. అలాగే అధర్వణవేదం 20:58 ప్రకారం దేవో మహాబసి అంటే దేవుడు ఒక్కడే గొప్పవాడు అని ఉంది. హైందవ వేదాంతం యొక్క బ్రహ్మసూత్రం ప్రకారం ఇలా ఉంది, ఏకం బ్రహ్మం ద్వితీయానస్తేనన్ననస్తేనాకించన్ అంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్ప మరొకడు లేడు, లేడు 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 కించిత్తు కూడా లేదు. అలాగే ఛాందోగ్య ఉపనిషత్ 6:2 ప్రకారం ఏకం ఎవిదిత్యం అంటే ఆయన ఒక్కడు, ఆయన తప్ప మరొకడు లేడు. అలాగే శ్వేతారోపనిషత్ 3:2 ఖండోపనిషత్ ప్రకారం ఎవరైతే ఈ లోకాలను తన ప్రభావంతో రక్షించి పాలిస్తాడో ఆ దేవుడు ఒక్కడే. అలాగే ఏకా ఏవనో దూత్యో అంటే ఆయన ఒక్కడే అద్వితీయుడు. భగవద్గీత 7:17 ప్రకారం ఏక భక్తిర్వశిష్యతే అంటే ఒక్క దేవుడి యందే భక్తి గలవాడు జ్ఞాని శ్రేష్ఠుడగుచున్నాడు అని చెప్పేసి స్పష్టంగా ఉంది. మరియు భగవద్గీత ప్రకారం మా ఏకం శరణం ప్రజ అంటే నన్ను ఒకడిని మాత్రమే శరణు పొందుము అని ఇలా వేదాలలో, ఉపనిషత్తుల్లో, రామాయణ భాగవతంలో దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు
ఖురాన్ ప్రకారం సూర ఇఖ్లాస్ ఇస్లాంలో దేవుని గురించి తెలుసుకుందాం. సూర ఇఖ్లాస్ 112వ మంత్రం ప్రకారం చూద్దాం. ఖుల్ హు అల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకున్ లహు కుఫువన్ అహద్. అంటే అల్లాహ్ ఒక్కడు, ఆయన అద్వితీయుడు, ఆయనకు సంతానం లేదు, ఆయన ఎవరి సంతానం కాదు, ఆయనకు సాటి సమానులు ఎవరు లేరు, అల్లాహ్ ఒక్కడే. ఖురాన్లో అనేక సార్లు చెప్పబడింది. మేము ముస్లింలు ఆ ఒక్క దైవాన్నే ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు ఇంతవరకు మనము ఇస్లాంలో కానీ హిందూ ధర్మాల్లో కానీ దేవుడు ఒక్కడే అనే విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు దేవుని రూపం ధర్మ గ్రంథాల వెలుగులో తెలుసుకుందాం. శ్వేతాశ్వేతరోపనిషత్ 4:19 ప్రకారం నా తస్య ప్రతిమాస్థి, ఆయనకు సాటి సమాన రూపము ఏది లేదు. అంటే విగ్రహం గాని, పెయింటింగ్ గాని, పిక్చర్ గాని లేదన్నమాట. అలాగే యజుర్వేదం 48 మరియు 32:3 ప్రకారం దేవునికి సాటి సమాన పోలిక ఎవరు లేరు అని స్పష్టంగా ఉంది. మరియు శ్వేతాశ్వేతరోపనిషత్ 4:20 ప్రకారం ఇలా ఉంది. నా సందృశ్యే తిష్టతి రూపమస్య నచసుషా పశ్యతి కశ్చనయనం. అంటే దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలవదు, కన్నులతో ఆయనను ఎవరూ చూడలేరు. అలాగే భగవద్గీత 9:4 ప్రకారం ఇలా ఉంది. ఈ సమస్త ప్రపంచం అవ్యక్త రూపుడగు నాచే నిర్మించబడి ఉన్నది అని ఉంది. భగవద్గీత 8, 9, 10 ప్రకారం ఆలోచింప సఖ్యము గాని రూపము గలవాడును అని స్పష్టంగా ఉంది. గీత 12, 3, 4 ప్రకారం నేను ఇట్టిదని నిర్దేశింపు సఖ్యము గాని ఇంద్రియాలకు గోచరము కాని ఆలోచింప సఖ్యము గాని రూపము గలవాడను అని ఉంది. భగవద్గీత 7:24 ప్రకారం నాసరహితమైనట్టియు సర్వోత్తమమైనట్టియు సర్వశ్రేష్టమైనట్టియు నా రూపము తెలియని అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడగు నన్ను మానవావతారం దాల్చిన వానిగా భావించుచున్నారు అని స్పష్టంగా ఉంది. ఇలా వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మొదలుగా అన్ని హిందూ ధర్మ గ్రంథాల్లో కూడా దేవునికి రూపం లేదు, పిక్చర్ లేదు, పెయింటింగ్ లేదు, ఆకారం లేదు, విగ్రహం లేదు అని స్పష్టంగా చెబుతున్నాయి. మొదట మనము దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాము. దాని తర్వాత మనము దేవుని రూపం గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మనం విగ్రహ ఆరాధన, వ్యక్తి పూజ గురించి హిందూ ధర్మ గ్రంథాల వెలుగులో తెలుసు. వేదం 49 ప్రకారం ఇలా ఉంది. అంధాత్మ ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే తతో భూయా ఇవతే తామోయ ఉ సంభూత్యాగ్రత. అంటే ఎవరైతే ప్రాకృతిక వస్తువులను అంటే గాలి, నీరు, సూర్యుడు మొదలుగు వాటిని పూజిస్తారో వారు చీకటి అంటే నరకంలో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి సృష్టిరాలు అంటే మానవుని చేత తయారయ్యే వస్తువులు, బొమ్మలు, విగ్రహాలను మొదలుగు వాటిని పూజిస్తారో వారు మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు. అంటే మరింత నరకం, అంటే డార్క్నెస్ టు డార్క్నెస్ అన్నమాట. అలాగే భగవద్గీత 7:23 ప్రకారం ఇలా ఉంది. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలము నాశవంతమై ఉన్నది. దేవుడిని పూజించేవారు దేవుడినే పొందుచున్నారు, నా భక్తులు నన్నే పొందుతున్నారు. ఇలా ధర్మగ్రంథాల్లో విగ్రహ ఆరాధన గురించి, నరకం గురించి చెప్పబడింది. ఇప్పుడు మనం చివరి దైవభక్త ఎవరు, కల్కి అవతారం గురించి ధాల వెలుగులో ఏముందో తెలుసుకుందాం. భవిష్యత్తేత్ర ఉపనిషత్తు ప్రకారం ఇలా ఉంది. ఆద్యాత్తి భువనతస్తన్నయే తడుచు హాతే అహమన్నామం మొహమ్మన్నామం అహమద్దదో మొహమ్మద్దదో అహమద్దరో. అంటే చివరి ప్రవక్త యొక్క మొదటి పేరు అహ్మద్, ఇంకొక పేరు మొహమ్మద్ అని ప్రవక్త గురించి చెప్పబడింది. మరియు వేదోపనిషత్ ప్రకారం ఏ మానవ విజ్ఞత రాగా వరవర్లియా మొహమ్మదం ధర్మగురువు సతాతం మరాంతి ధ్యాయనాతం కంత కల్మషం చేతనాస్తే మాతూఫియో ధరరాశం సౌనం పివంతి అని మొహమ్మద్ ప్రవక్త గురించి చెప్పడం జరిగింది. మరియు సామవేదం 6:8 ప్రకారం ఇలా ఉంది. అహమదీ పితుః పరమేధ యతస్యా జాగరాణి అహం సూర్యో ఇవాజినం.
అంటే అహ్మద్ అనే అతను తన ప్రభువు నుండి ధర్మశాస్త్రం ఖురాన్ పొందారు. ఆయన ప్రవక్తలకు తండ్రి లాంటి వారు. ఆ ధర్మశాస్త్రం ఎంతో జ్ఞానపూరితమైనది, సూర్యుని కాంతిలాగా ఆయన వెలుగు పొందును అని చెప్పడం జరిగింది. ఇప్పుడు భవిష్య పురాణం ఏం చెప్తా ఉంది మనం చూద్దాం. భవిష్య పురాణం పర్వం 3 అధ్యాయం 3 శ్లోకం 5 నుండి 27 వరకు ఇలా ఉంది. ఏతన్మిన్నంత్రమేచ్ఛ ఆచార్వేణ సమన్విత మహమ్మద ఇతి ఖ్యాత శిష్యాశాఖా సమన్విత స్పృశైసవ మహాదైవం మరుస్థల నివాసినం లింగచ్ఛేది శిఖాహీనం స్పృశధారిస దూషకం ఉచ్చలాపి సర్వభక్షి భవిష్యాతి జనో మమ ముసలైన సంస్కారం. అంటే ఒక మ్లేచ్చుడు అంటే పరదేశస్థుడు, నిరక్షరాస్యుడు అంటే మొహమ్మద్ ప్రవక్త నిరక్షరాస్యుడు. ఆయన ఒక శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మొహమ్మద్. ఆయన మరుస్థల్ నివాసి. మరుస్థల్ అంటే ఎడారి ప్రాంతానికి చెందిన వారే ఉంటారు. లింగచ్ఛేది అంటే ఆయన సుంతి చేసుకుని ఉంటాడు. తలపై ముడి ఉండదు. గడ్డం పెంచుకుని ఉంటాడు. మాంసాహారి. బిగ్గరగా గొంతెత్తి పిలుస్తాడు. అంటే అజాం గాని ముల్లా గాని స్పీచ్లు గాని. ముసలైన సంస్కారం అంటే ముస్లింగా పరిచయం అవుతారు. ఇలా వేదాలలో పురాణాలలో అనేక సార్లు చివరి ప్రవక్త గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు కల్కి అవతారం గురించి తెలుసుకుందాం. భాగవత్ పురాణం 12వ ఖండం 2వ అధ్యాయం 18-20 శ్లోకాలు ఇలా చెబుతున్నాయి. ఉన్నత హృదయుడైన విష్ణుయుడు అనే బ్రాహ్మణుని ఇంట్లో ఆయన జన్మిస్తాడు. ఆ బ్రాహ్మణుడు సంభాల గ్రామ పెద్ద. ఆ బిడ్డ పేరు కల్కి. తల్లి పేరు కల్కి. ప్రపంచానికి అధిపతి అవుతాడు. ఆయనకు అద్భుతమైన విజ్ఞానం, గొప్ప వ్యక్తిత్వం ఉంటాయి. ఆయనకు 8 ప్రత్యేక గుణాలుంటాయి. చేతిలో కత్తి ధరించి గుర్రంపై స్వారీ చేస్తూ శత్రువుల్ని జయిస్తారు. ఆయనకు దైవదూతులు సహాయపడతారు. అలాగే భాగవత్ పురాణం 1:3-25 ఆయన ప్రకారం ఆయన కలియుగంలో జన్మిస్తాడని, ఆయనకు ధర్మవ్యాప్తిలో 4 అనూనీయులు సాయపడతారని ఉంది. కల్కి పురాణం 2:15లో కల్కి మాధవ మాసంలోని మొదటి పక్షంలో జన్మిస్తాడని ఉంది. ఈ భవిష్యవచనాలు ఇలా వివరిస్తున్నాయి. 1వ అంశం, కల్కి తండ్రి పేరు విష్ణయుడు. విష్ణువు అంటే దైవాన్ని పూజించేవాడు, దైవ భక్తుడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తండ్రి పేరు అబ్దుల్లా అంటే అల్లాహ్ను ఆరాధించే దైవ భక్తుడన్నమాట. 2వ అంశం, కల్కి తల్లి పేరు సుమతి. ఈ పేరుకు అర్థం శాంతి. ముహమ్మద్ సల్లల్లాహు పేరు ఆమినా అంటే శాంతి. కల్కి అవతారంలో సంభాల గ్రామంలో కల్కి జన్మిస్తాడని ఉంది. సంభాల అంటే ప్రశాంతమైన ప్రాంతం, ప్రశాంతమైన మక్కా నగరం అన్నమాట. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. సంభాల గ్రామ పెద్ద ఇంట్లో జన్మిస్తారని కల్కి పురాణం చెబుతుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నాయకుడి ఇంట్లో ఖురైష్ కుటుంబంలో జన్మించారు. 4వ అంశం, మాధవ మాసంలోని మొదటి పక్షం 12వ తేదీన జన్మిస్తారని ఉంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చంద్రమాన సంవత్సరం రబీఉల్ అవ్వల్ మొదటి అర్ధభాగంలోని 12వ తేదీన జన్మించారని మనకు తెలుసు. ఖురాన్ 4:78 ప్రకారం ఇలా ఉంది. ఓ ప్రవక్త, మేము నిన్ను సకల మానవ జాతికి ప్రవక్తగా చేసి పంపాము. దీనికి అల్లాహ్ సాక్ష్యం చాలు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త కేవలం ముస్లింలకో అరబ్బులకో ప్రవక్త కాదు. ఆయన మనందరి కోసం దైవ సందేశాన్ని తెచ్చిన మనందరి చివరి ప్రవక్త. ఇప్పుడు దైవ ప్రార్థన విధానం గురించి ధర్మ గ్రంథాల వెలుగులో తెలుసుకుందాం. శ్రీరామతత్వ బోధనామృతం ప్రకారం దైవ ప్రార్థన విధానం ఇలా ఉంది. ప్రథమం తారకం, ద్వితీయం దండముచ్యతే, తృతీయం కుండలాకారం, చతుర్థం అర్థచంద్రాకారం, పంచమం బిందు సమైక్యతం, ఓం నిత్యజ్యోతిరూపకం, ఆస్థానగం చతుష్టాపాదం, త్రిస్థానం పంచదేహకం, ఓం నిత్యయానే జయతే, బ్రహ్మణో నా భవతే సహీ అని ఉంది. అంటే మేము ముస్లింలు నమాజ్ చేసే విధానం అన్నమాట. అలాగే సాష్టాంగము అంటే చాలా మంది హిందూ సోదరులు బోర్లా పడుతుంటారు. సాష్టాంగము అంటే బోర్లా పడడం కాదు. సాష్టాంగము అంటే ష అష్ట
అష్ట అంటే 8 అంగభాగములు, అంటే దేహము యొక్క 8 భాగములను భూమికి ప్రార్థించే విధానం అన్నమాట. ఆ 8 భాగములు నుదురు, ముక్కు, 2 చేతులు, 2 మోకాళ్ళు, 2 పాదములన్నమాట. అంటే మేము ముస్లింలు నమాజ్లో సజ్దా చేసే విధానం అన్నమాట. ఇప్పుడు ముస్లింలు కానీ హిందువులు కానీ తీర్థయాత్రకు కానీ పుణ్యక్షేత్రములకు కానీ దైవ దర్శనానికి కానీ వెళ్ళు ప్రదేశములు ధర్మగ్రంథాల వెలుగులో తెలుసుకుందాం. ఋగ్వేదం 3:29-11 మంత్రం ప్రకారం నవాపృథ్వీలో గల ఇలైస్పత్ను సందర్శించండి అని ఉంది. నవాపృథ్వీ అంటే భూమికి మధ్య స్థలము అంటే నగరము, మక్కా నగరము భూమికి మధ్యలో గలదు. అలాగే ఇలైస్పత్ అంటే ఇలై అంటే ఇలా, అల్లా, స్పత్ అంటే స్థలము, అల్లా స్థలము అన్నమాట. కల్కి పురాణం 3:21-28 ప్రకారం చివరి దైవ గ్రంథం గురించి ఇలా ఉంది. ఇతిహాస పురాణం చందాన నరాసయసి ఇంజీలం జబూరం తౌరూతాని సర్వం నే సత్యహం తద్ పురాణాం నామకం గ్రంథ సాగసారాచయాతి సంకల్ప సిద్ధి శ్లోకే షత్ సహార్త శతాధికం సర్వ శాస్త్రతత్వనాం సారం శృతి మనోహరం అని ఖురాన్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం శాస్త్రముకు విధిని ధర్మంను విడిచి మన తాత ముత్తాతల ప్రకారం గుడ్డిగా పోతే ధర్మగ్రంథాల వెలుగులో ఏమవుతుందో తెలుసుకుందాం. యజుర్వేదం 49 ప్రకారం ఇలా ఉంది. అంధాత్మ ప్రవిశంతియే యా సంభూతి ముపాస్తే తతో భూయా ఇవతేత మోయ ఊ సంభూత్యాగ్ రత. అంటే ఎవరైతే ప్రాకృతిక వస్తువులను అంటే గాలి, నీరు, సూర్యుడు మొదలగు వాటిని పూజిస్తారో వారు చీకటి అంటే నరకంలో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి సృష్టితాలు అంటే మానవుని చేత తయారయ్యే వస్తువులన్నమాట, బొమ్మలు, విగ్రహాలు మొదలగు వాటిని పూజిస్తారో వారు మరింత అంధకారంలోకి ప్రవేశిస్తారు అంటే నరకంలోకి ప్రవేశిస్తారన్నమాట. ఋగ్వేదం 7:114 ప్రకారం దుష్కార్యాలకు పాల్పడేవారిని లోతైన గోతిలోకి అంధకారంలోకి పడవేయండి. అక్కడి నుండి వారు బయటకు రాలేని విధంగా వారిలో ఏ ఒక్కడు ఏనాటికి తిరిగి బయటకు రాడు అని స్పష్టంగా ఉంది. మరియు భగవద్గీత 16:23 ప్రకారం ఇలా ఉంది. యస్ శాస్త్ర విధి ముత్రజే వర్తతే కామకారత నధిమా వాప్నోతి నా సుఖం నా పరం నా గతిం. అంటే ఎవడు శాస్త్రముకు విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధి గాని సుఖము గాని ఉత్తమ గతి యొక్క మోక్షము గాని పొందనేరడు అని స్పష్టంగా ఉంది. బ్రహ్మధారుణ్యక ఉపనిషత్తు 3:2-10 ప్రకారం ఇలా ఉంది. నాసనక బహు హోమ యాగ యజ్ఞ తపస్సులు చేసినను ఎవడును సుస్థిరమైన స్థానమును పొందలేడు అని స్పష్టంగా ఉంది. అలాగే ఖురాన్ సూరె బహ్రా 2:44 మరియు 2:18 ప్రకారం ఇలా ఉంది. సుమ్ముం బుక్ముం ఉమ్యున్ ఫహుం లాయర్జీవున్. అంటే మీరు గ్రంథాన్ని చదువుతారు కానీ అనుసరించరు. వారు చెవిటివారు, మూగవారు, అంధులు, వారు సత్య మార్గానికి తిరిగి రాలేరు అని స్పష్టంగా పేర్కొనడమైనది. ఋగ్వేదం 71:4 ప్రకారం ఇలా ఉంది. సత్యము స్పష్టంగా కనబడుతున్నా చూడరు, వచనాలు స్పష్టంగా వినిపిస్తున్నా వినరు, వారు చెవిటివారు, మూగవారు, అంధులు, వారు సత్య మార్గానికి తిరిగి రాలేరు అని స్పష్టంగా ఉంది. ఖురాన్ అల్ జిన్ 72:15 ప్రకారం ఇలా ఉంది. సత్య విధేయత మార్గాన్ని అవలంబించిన వారు ముక్తి మార్గాన్ని కనుగొన్నారు, ఇక సత్యానికి దూరమైన వారు నరకానికి ఇంధనమవుతారు అని ఉంది. ఇప్పుడు నా ఈ ప్రసంగాన్ని ఖురాన్లోని ఈ సూర పఠించి ముగిస్తున్నాను. ఆ సూర బనీ ఇస్రాయిల్ మంత్రం 80-81 సూరి యూనస్ 10:108. వహుల్ జాల్ హక్ వజహల్ బాతిలు ఇన్నల్ బాతిల కాన జహూఖా. అంటే ప్రకటించండి, సత్యం వచ్చేసింది, అసత్యం
నిష్క్రమించింది, అసత్యమైతే నిష్క్రమించేదే. ఓ ప్రవక్త ఇలా అను, ఓ మానవులారా, వాస్తవంగా మీ ప్రభువు నుండి మీ వద్దకు సత్యం వచ్చే, ఇక సన్మార్గాన్ని అనుసరించిన వాడే తనకు తాను మేలు చేసుకున్నట్లు మార్గభ్రష్టుడైన వాడు స్వయంగా తనకే నష్టం కలిగించుకుంటాడు. నేను మాత్రం ఈ విషయంలో మీకు కావలి వాణ్ణి గాని బాధ్యత వహించబోవడంలో గాని లేను. వాఖిరుద్దావన అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.